మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా! నీ యావత్తు జీవితాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో ఏం జరుగుతుందో యావత్తు తెలిసిన ఒకే ఒక్క దేవుడు ఆయన. హల్లెలూయా! నిన్న ఏం జరిగిందో యావత్తు ఆయనకు తెలుసు. ఈరోజు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో యావత్తు తెలిసిన దేవుడు ఆయన. ఆమేన్. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని సరిచేసే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా! ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి. ఆమేన్. హల్లెలూయా! ప్రభు మీతో మాట్లాడతారు. మనం ఆయనతో మాట్లాడే వారంగా ఉండాలి. ఆయన మనతో తప్పకుండా మాట్లాడతారు. యేసయ్యా! మాకెంతో దప్పిక ఉంది ప్రభువా. మాకెంతో తృష్ణ ఉందయ్యా. మాకెంతో ఆశ ఉంది ప్రభువా. నాయనా మీ యొక్క వాక్యానుసారంగా జీవించాలని ప్రభువా. మాకీ లోకం వద్దు అని ప్రభువా మరి ఒక్కసారి ప్రభువా మీ సన్నిధానంలో అయ్యా మీ సన్నిధానంలో మేము చెప్తూ ఉన్నాం యేసయ్యా. యేసయ్యా నాలోకి రావా నాయనా. నాతో ఉండవా నాయనా. మా కుటుంబంలో మీరే ప్రభువుగా ఉండి మీరు నడిపించువా నాజా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నువ్వు తప్ప ప్రభా మాకెవ్వరు లేరయ్యా. ఆకాశమందే గాని, భూమి అందే గాని వేరే ఒక సహాయము మాకు లేదు ప్రభువా. కొండల చెట్టు ప్రభా నేను చూస్తూ ఉండగా నాకు సహాయం ఎక్కడ వస్తుందంటే అది కేవలము నీ దగ్గర నుంచే ప్రభువా. మనుషుల్ని చూశాను ప్రభువా. కానీ నేను ప్రభువా తండ్రి నాకు నిరాశే మిగిలింది నాయనా. ఆశ లేని పరిస్థితులుగా ఉన్నాను ప్రభువా. కానీ నీ వాక్యము చూడగా ప్రభువా, నీ వాక్కులో ఉన్న ఆ యొక్క గొప్ప మర్మాలు, నీ వాక్కులో ఉన్న వాగ్దానాలు, నీ వాక్కులో ఉన్న ప్రత్యక్షతలు నేను చూడగా నాయనా, నాలో మళ్ళీ ప్రభువా నాయనా మీ యొక్క ఆశను పుట్టిస్తూ, మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తూ ప్రభువా, నా జీవితంలో మళ్ళీ అయ్యా నిన్న చిగురింపజేస్తదని ప్రభా. అయ్యా నాలో ప్రభా మీరిస్తున్న ఆలోచనలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నా జీవితాన్ని మార్చే ఒకే ఒక గొప్ప దేవుడు నువ్వే ప్రభా. నా కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు నువ్వే. అయ్యా వాక్యంలో ఉన్న సత్యాన్ని నాకు తెలియపరిచేది నీవు మాత్రమే ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకుంటూ మీరే మాతో మాట్లాడతారని నమ్ముచు అయ్యా మీ వాక్కులో ఉన్న ప్రభా నాయన లోతైన అర్థాల్ని మాకు అర్థమయ్యే రీతిగా మీరే ప్రభు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచము అనే ఈ యొక్క సబ్జెక్ట్ లో మనము ముందుకెళ్లాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఎందుకు అనంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన చుట్టూ జరుగుతున్న అనేకమైన సంఘటనలు అవి దేవుని వాక్యంలో ఉన్న ప్రవచనాలు నెరవేర్పుకి అవి చూపిస్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న సంఘటనలు, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలలో జరుగుతున్న సంఘటనలు, యుద్ధాలు ఇవన్నీ గూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. అంత్య దినాల్లో ఉన్నాము అన్నది మనము గుర్తెరగాలి. ప్రతి విశ్వాసి జీవితం అన్నది దేవునిలో అంటే క్రీస్తులో ఎదగాలి. మన సంబంధాలు అన్నిటికంటే గూడా దేవునితో ఉన్న మన సంబంధం అన్నది చాలా ప్రాముఖ్యమైన సంబంధము. ఆ సంబంధంలో మనం ప్రతిరోజు కూడా మనము వృద్ధి చెందాలి అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయముల్లో సౌఖ్యముగా వర్ధిల్లుతావు. అభివృద్ధి అన్నది ఆత్మీయ జీవితంలో ముడిపడుంది. నీ సంబంధము దేవునితో ఎలాగా ఉంది? నీ యొక్క కుటుంబ జీవితంలో నీ యొక్క భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని దేవునితో ఎటువంటి లోతైన సంబంధము కలిగి ఉన్నారు అనే దాని మీద లింక్ అయి ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆత్మీయ సంబంధం అనేది అది వృద్ధి చెందాలి అనంటే వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటూ ఉండాలి. యేసు ప్రభుని ఎంతగా మనం చూస్తూ ఉంటామో, అంతగా మన జీవితాలు గూడా మారుతూ ఉంటాయి. ఆయన యొక్క స్వారూప్యంలోకి మారుతూ ఉంటాయి. ఆయన యొక్క స్వరూపంలోకి, ఆయన యొక్క స్వభావంలోకి మారుతూ ఉంటాయి. ఈ రోజున కుటుంబంలో అనేకమైన సమస్యలు ఎందుకు అనంటే, స్వభావములో మార్పు లేని జీవితము. పాత స్వభావము అంటే ఆదాము స్వభావము, మన పితరుడైన ఆదాము యొక్క ఆ పాపపు స్వభావము భర్త జీవితంలో ఒక స్వార్థపూరితమైన జీవితంగా ఉంటే, ఆ ఇల్లంతా గూడా ఇబ్బందే. ఒకవేళ గనక ఇద్దరు అలాగుంటే, భర్త, భార్య ఇద్దరూ గూడా స్వార్థపూరితమైన విషయాలుగా, స్వార్థపూరితమైన అటువంటి
స్వభావాలు కలిగిన వాళ్ళంగా ఉంటే ఇక ఇద్దరు ఇక వాళ్ళ మార్గాల్లోనే వెళ్తూ ఉంటారు గానీ, ఎక్కడ గూడా ఇద్దరు కలిసి జీవిద్దాము, ఒక ఉద్దేశ్యంలో మనకు వద్దాము, ఒక నిర్ణయం కలిగి ముందుకు వెళ్దాము అనే ఒక పరిస్థితి అనేది చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే మన స్వభావాల్ని మార్చేది దేవుడే. ఆమేన్. హల్లెలూయా! మన జీవితాల్ని మార్చేది ప్రభువే. ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే గదా! మన సృష్టికర్త ఆయనే గదా! అయితే మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని మార్చగలడు. మన జీవితాల్ని మనం మార్చుకోలేము గానీ, మనల్ని సృష్టించిన దేవుడు మాత్రం మనల్ని మార్చగలడు. మార్పు అన్నది చాలా ప్రాముఖ్యం. మన జీవితాలు మారితేనే గాని, మన కుటుంబ పరిస్థితులు గాని, మన యొక్క పిల్లల జీవితాలు గాని మార్పుల్లోకి మనం చూడం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలాగ జీవిస్తూ ఉంటారో దాని యొక్క ప్రభావం అన్నది పిల్లల మీద అది చాలా పడుతూ ఉంటది. ఇద్దరు జీవితాలు అంటే భర్త, భార్య ఇద్దరు గూడా ఐక్యత లేకుండా, ఏక మనస్సు అనే ఒక అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ దేవునికి అధీనంగా ఉన్న జీవితంలో లేకుండా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ముందుకెళ్దామని ఎంతగా ప్రయత్నం చేసినా, అక్కడ ఒక ఐక్యత ఉండదు. అక్కడ ఒక ఏక మనస్సుండదు. అక్కడ ఒక ఏకత్వము ఉండదు. ఒక ఒక నిర్ణయములో వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దానిలో అటువంటి కుటుంబంలో వాళ్ళ పిల్లల జీవితాల్లో చాలా ప్రభావితం. వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని డిసిప్లిన్ చేయలేం. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది చాలా తక్కువ కనపడుతూ ఉంటది. అటువంటి పిల్లలు అటువంటి ఇళ్లలో వాళ్ళు పెరుగుతూ ఉంటుంటే అక్కడ గూడా ఇబ్బందే. కానీ ఇవన్నీ బంధకాల మధ్యలో మనల్ని బయటకు తీసుకొచ్చేది ఎవరు అనంటే సత్యమే. ఆమేన్. హల్లెలూయా! మనము యోహాను రాసిన సువార్త 8 అధ్యాయము 32 వచనాన్ని ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. యోహాను 8:32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా చూసారా? సత్యము అన్నది యేసు ప్రభువే. ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. యోహాను 14:6లో. అయితే సత్యము అంటే యేసు ప్రభు. అంటే యేసు ప్రభు గురించి ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటామో, అంతగా స్వతంత్రమంట, అంతగా విడుదలంట, అంతగా పరిపూర్ణమైన విడుదల జీవితంలోకి మనము జీవించొచ్చు అనంట. అంటే ఇది అంటే ఈ మాటలు దేవుడు మీతో, నాతో మనందరితో మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి. స్వతంత్రులు అనంటే ఇక ఒక, ఒక పిచ్చుక గాని, లేకపోతే ఒక బర్డ్ ఒక ఆహ్, ఒక పిచ్చుకని మనం కేజ్‌లో లేకపోతే ఒక బోన్‌లో మనం పెట్టామనుకోండి. అయితే ఆ కేజ్‌లో నుంచి, ఆ యొక్క బోన్‌లో నుంచి విడుదల జేస్తే ఎట్లాగా స్వతంత్రంగా, ఎట్లాగా చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషకరంగా, ఎట్లాగా ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చనమాట. అంటే ఒక బందీగా ఉన్న జీవితంగా గాకుండా, ఒక స్వతంత్రపు జీవితంలోకి తీసుకువచ్చేది సత్యమే. ఆమేన్. హల్లెలూయా! అబద్ధము నీ జీవితాన్ని గాని, ఎవరి జీవితాన్నైనా సరే ఒక బందీ గృహంలోకి తీసుకొస్తూ ఉంటది కానీ సత్యాన్ని తెలుసుకుంటే మటుకు, ఆ సత్యాన్ని నువ్వు నమ్మితే, ఆ సత్యములో నడిస్తే, ఆ సత్యమే నీ జీవితంలో భాగమైతే, ఆ సత్యమే నీకు విడుదల జేస్తది. ఆమేన్. హల్లెలూయా! కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సత్యాన్ని వినాలంట, సత్యాన్ని స్వీకరించాలి అంటే నమ్మాలంట. సత్యాన్ని నమ్మాలి. సత్యములో నడవాలి. సత్యమే నీ జీవితంలో భాగమవ్వాలి. నీ కుటుంబ జీవితంలో భాగమవ్వాలంట. అప్పుడు ఆ సత్యమే నీ జీవితంలో, నీ కుటుంబంలో విడుదల, 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 విడుదల తీసుకొచ్చేది. ఆమేన్. హల్లెలూయా! సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే కేవలము ఒక శబ్దం మాత్రమే గాదు గానీ, లిఖించబడిన వాక్యం మాత్రమే గాదు గానీ, వాక్కులో ఉన్న యేసు ప్రభు ఎవరో సత్యము. ఆమేన్. హల్లెలూయా! అయితే యేసు ప్రభుని మనకి చూపించేది ఎవరు అనంటే, యేసు ప్రభుని మనకు చూపించేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో ఎలాగ మాట్లాడుచూ ఉంటాడు? నీ యొక్క ఆత్మీయ చెవుల్లో ఎట్లాంటి ఆయన యొక్క స్వరం అనేది ఎలా వినబడుతూ ఉంటది? ఎట్లాగా వాక్యంలో నుంచి ఆ యొక్క ప్రత్యక్షతలు ఎలాగా మనకి వస్తూ ఉంటాయి? ఇవన్నీ గూడా ప్రతి విశ్వాసీ జీవితంలో ఒక తీయని అనుభవాలు. ఒక ఒక ఆత్మీయ అనుభవాలు. ఈ అనుభవాలు ప్రతిరోజు కూడా మీ జీవితంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే రోజు మనం తింటూ ఉన్నాం గదండీ! మన శరీరానికి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మనము భోజనం చేస్తూ ఉన్నాం గదా! అలాగే
దేవుని వాక్యము కూడా మన ఆత్మకు కూడా ప్రతిరోజు కూడా అవసరమే. అందుకనే వేకువజామున లేసి మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఎత్తిబట్టి మనం చదువుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలి. అంటే ఎదగటం అనంటే వాక్యాన్ని మనం మనం తెలుసుకుంటూ ఉండాలి. అంటే సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటూ ఉండాలి. యేసు ప్రభుని చూస్తూ ఉంటేనంట మనకి విశ్వాసం అంట. ఆ విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక, నూతన నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులు 12 మనం 2వ వచనాన్ని చూస్తాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును, హెబ్రీయులు 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూసారా? కొన్ని విషయాల్ని వదిలితే గాని మనం కొన్ని విషయాలను చూడమంట. ఒకవేళ మనము మనం సులువుగా చిక్కులు పెట్టు అంటే మనల్ని సులువుగా చాలా కష్టమైన, క్లిష్టమైన, ఇబ్బంది పరిస్థితుల్లో తీసుకెళ్ళేది ఆ దేవుడు గాదండి. అది ఎవరు అనంటే పాపమే. మనము పాపము చేస్తున్న పాపాలే మన చుట్టూ గూడా చిక్కులు పెట్టే పరిస్థితనమాట. మన చుట్టూ గూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. మనము కొన్ని విడిచిపెట్టకుండా మనం కొన్ని విషయాల్లోకి వెళ్ళలేము. మనము 2 పడవల మీద కాళ్ళు పెట్టలేము. మనం 2 పడవల మీద కాళ్ళు మనం పెట్టలేము. మన మన జీవితాలు ఒక సరైన బాటలో ఉండాలి అనంటే అంటే ముందుకు వెళ్ళాలి అనంటే, అంటే యేసే మార్గం అన్నారు గదా! ఆ మార్గంలో నడవాలి అనంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే గాని మన కళ్ళు అన్నవి దేవుని మీదకి లేకపోతే యేసు ప్రభు మీదకి మనం పెట్టలేము. అంటే యేసు ప్రభు అంటే ఎవరండి? వాక్యమే. వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను 1:1 మనం చూస్తాం గదా! వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆ సత్యం ఏంటో తెలుసుకుంటేనంట మనకి విడుదలంట. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఆ సత్యం తెలుసుకుంటే మనకు విడుదలంట. మనకి ఆ బానిసత్వపు జీవితం ఇంక లేదంట. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు అందుకనే గదా! శిలువ మీద ఆయన చనిపోయింది. మనకి విడుదల, మనకి పరిపూర్ణమైన స్వతంత్రత అనేది మన జీవితంలో చూడాలి అని, ప్రతి మానవుని జీవితంలో చూడాలి అని ఆయన యొక్క ఆయన యొక్క ఉద్దేశ్యమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి మనము కూడా ప్రతి భారమును ఇదొక అంటే పాపం అంటే ఒక భారమంట. సు సులువుగా చాలా, చాలా చిక్కుల్లోకి తీసుకెళ్ళే ఒక విషయాలంట. అయితే ఈ యొక్క పాపముని విడిచిపెట్టే పని నీది, నాది. అది నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడుంది. ఒకవేళ అబద్ధంలోనే ఉందాం అనుకుంటున్నావా? అట్లయితే గనక నువ్వు సత్యంలోకి ఎప్పుడూ కూడా రాలేవు. నువ్వు లోకంతోనే ఉందాం అనుకుంటున్నావా? అయితే నువ్వు అపవాదితోనే ఉందాం అనుకుంటున్నావా? అయితే నువ్వు అక్కడే ఉంటావు గానీ, నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఏదైనా సరే ఒక నిర్ణయం అది నీ మీద ఆధారపడుంది. నీ యొక్క నీ యొక్క స్వచిత్తాన్ని మనము ఉపయోగించాలి. స్వచిత్తములో శక్తి ఉంటది. ఆ స్వచిత్తము అనంటే నీ ఇష్టము. ఈరోజు నువ్వు సాయంకాలం పూట సినిమా థియేటర్‌కెళ్దాం అనుకుంటున్నావు. నువ్వు. ఎందుకెళ్తావు అనంటే ఎన్ని పనులున్నా సరే నీ యొక్క చిత్తాన్ని నువ్వు ఉపయోగించుకొని నేను వెళ్తాను ఈరోజు సాయంకాలం సినిమాకి వెళ్ళాలి అని నీ యొక్క నిర్ణయం ఉంది చూసావా? ఆ యొక్క నిర్ణయం అనేది సాయంకాలం నిన్ను సినిమాకి తీసుకెళ్తది. ఎన్ని పనులున్నా ఈరోజు అంతయు గూడా నువ్వు అన్ని పనులని ఎలా మార్చుకొని సమయాన్ని ఎక్కడెక్కడ ఇవ్వాలో ఇచ్చుకుంటా సాయంకాలం పూట నువ్వు సినిమాకి తప్పకుండా వెళ్తావు. 6:00 కల్లా నువ్వు సినిమా థియేటర్‌లో ఉంటావు. 6:30 కల్లా నువ్వు సినిమా హాల్‌లో ఉంటావు. ఎందుకు అనంటే అది నీ నిర్ణయం మీద ఆధారపడుంది. ఇక నువ్వు ఎంతమంది కాల్ చేసినా, ఎవరు పిలిచినా సరే, ఈరోజు నేను సినిమాకెళ్తున్నాను. ఈరోజు సాయంకాలం పూట అది నీ యొక్క నిర్ణయమై ఉంది. చూసావా? అంటే నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేస్తావు నువ్వు. అట్లాగే దేవుని పరంగా, వాక్యానుసారంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవునికి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అప్పగిస్తావు. నీ యొక్క మానసిక జీవితాన్ని అప్పగిస్తావు. నీ యొక్క శారీరకమైన జీవితాన్ని దేవునికి అప్పగిస్తావు. దేవుని ఆత్మకు అప్పగిస్తావు. అప్పగించినట్లయితే ఈ అంటే అప్పగించినట్లయితే నీతో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడంటే, యేసు ప్రభు ఎవరో వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరో నీకు చూపిస్తాడంట. నీ జీవితాన్నే మార్చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా! హ్మ్. నేను నిర్ణయం తీసుకుందాం. మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. యావత్తు సమస్యలు, ఎన్నో సమస్యలు మన జీవితంలో, మన కుటుంబంలో ఉండొచ్చేమో గానీ, అన్ని సమస్యల్లో ఒకే ఒక పరిష్కారం. చాలా సమస్యల్లో ఏంటి ప్రభా! ఏంటిదంతా జీవితం అనుకునే దానికంటే గూడా, ఎన్ని సమస్యలకి పరిష్కారం ఒకే ఒక్క పేరు. ఆ పేరు యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా! ఆయనే
ఆయనే ప్రభువు, ఆయనే రాజు, ఆయనే యేసు. ఆమేన్. ఆయనే అభిషిక్తుడు. ఆయన నోటి ద్వారా వచ్చే ఒక్క మాట చాలు మన జీవితాలే, కుటుంబాలు, పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నోటి నుంచి ఒక్క మాట, శతాధిపతి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీ నోటి నుంచి ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట, నా ఇంట్లో ఉన్న పరిస్థితులు అన్నీ మారిపోతాయి. నా ఇంట్లో ఉన్న నా ఇంట్లో ఉన్న నా సేవకుడు స్వస్థపరచబడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని నోటి నుంచి వచ్చే ఒక్క మాట వలన మన జీవితాలు, మన ఆత్మీయ జీవితం, మన మానసిక జీవితం, మన శరీరపరమైన యావత్తు జీవితంలో ఒక మార్పు అనేది మనం చూస్తాం అన్నమాట. అయితే మనకి యేసు ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరిట కూడి ఉన్నారో అక్కడ ఉంటానని చెప్పిన యేసు ప్రభు మన మధ్యలో ఉన్న ప్రభు. ఆమేన్. హల్లెలూయా. మనతో తప్పకుండా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం ఎఫెసీయులు 6 అధ్యాయము మనం ఎఫెసీయుల 6 అధ్యాయం 14 వచనంలో మనం ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, ఆమేన్. హల్లెలూయా. ఎలాగనగా మీ యొక్క మీ యొక్క నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, ఈ సత్యము అనేది మనలో నిర్మాణము చేయబడాలి అన్నది ఏదో మనం విన్నామా, ఏదో మనం వదిలేసామా అనేది గాకుండా, నిర్మాణము చేయబడాలి అన్నది నేను నిన్న క్లాస్‌లో నేను చెప్పి ఉన్నాను. ఒకవేళ గనక అది మీకు అర్థం కాకపోతే గనక నిన్నటి క్లాస్‌ని మీరు తప్పకుండా మళ్ళీ వినాల్సిన వారుగా మీరున్నారు. సో, అయితే ఈ యొక్క సత్యం అన్నది మనలో నిర్మాణం చేయబడాలి. అంటే సత్యం మనలో పనిచేయాలి. సత్యం మనల్ని శుద్ధీకరించాలి. అది నేను నిన్న యోహాను 17 వచనం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే సత్యాన్ని తెలుసుకోవాలంట. సత్యం మన జీవితంలో ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటే ఎట్లాగా? మన దైనిక జీవితంలో మనం వింటున్న మాటలు, అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు, స్వరాలు మన మనసులో వినబడుతూ ఉంటాయి. అపవాది అంటూ ఉంటాడన్నమాట. "నువ్వు చేతగానోడివి. నీ వల్ల ఏం గాదు. దేవుడు నిన్ను వదిలేసాడు. నువ్వు ఒక పాపివి. నీ నీ జీవితం అనేది ఒక శాపము. నీ కుటుంబం జీవితం అంతా నాశనం అవుతది. మీరిద్దరు గూడా ఉండేవాళ్ళు గాదు. మీ కుటుంబంలో ఇక విడాకులే. ఇక మీరిద్దరూ కలిసి ఉండలేరు. దేవుని సన్నిధిలో పెళ్లి జరిగిందేమో గానీ, ఇగో నీ భార్య ఇలాంటిది, లేతే నీ భర్త ఇలాంటి వాడు" అని ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ, అనుమానాలను పెడుతూ, "ఇదిగో నీ దగ్గరికి రావట్లేదు ఎందుకు" అనంటే, ఎక్కడో అతనికేదో వేరే ఒక సంబంధం ఎవరితోనో ఉండుంటది. అందుకని నీ దగ్గరికి రావట్లేదు. ఇదిగో ఇవన్నిటి మధ్యలో, వీటన్నిటి అబద్ధాల మధ్యలో చివరికి ఏమవుతుందంటే, ఆ కుటుంబము విడాకుల మీదకి అయ్ ఇక విడాకుల మీదకి వెళ్తుందనమాట. అయితే అవన్నీ గూడా అబద్దాలే. అవన్నీ గూడా అబద్దాలే. బహుశా నీ భర్త మంచివాడే గావచ్చు. మరి ఏదో మీ యొక్క కుటుంబంలో ఏదో ఒక ఇబ్బందుల్లో కొన్ని మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఐక్యత లేకపోయేసరికి మీరు ఎడంగా ఉంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ గూడా మరి అబద్దాలే గదా! మరి వాటిల్లో మనం ఏం జేయాలంటే సత్యమైన వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనం అక్కడ మాట్లాడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదే ఉపయోగంలోకి తీసుకొనొచ్చే ఆ యొక్క స్థితి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని ఉపయోగంలోకి తీసుకొని రావటం అనంటే, మన యొక్క మన యొక్క దైనిక జీవితంలో మనం వింటున్న యొక్క అబద్ధాల విషయాల మధ్యలో మనము సత్యాన్ని పలికే వారంగా ఉండాలి. అప్పుడు అసత్యాలు అన్నవి, అబద్ధాలన్నవి, అపవాది మాట్లాడుతున్న మాటలన్నవి నష్టమవుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే మనము సత్యంలో నడిచే వారంగా ఉంటాం. ఒక స్వతంత్రపు జీవితంలో మనము ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అపవాది మాట్లాడుతూ ఉంటాడనమాట. రోగాన్నిస్తాను అంటాడు. ఆ రోగంతో నేను చంపేస్తానంటాడు. ఈ రోగం అనేది చివరికి క్యాన్సర్‌గా మారుతదంటాడు. ఏదో ఒక చిన్నపాటి రోగమే కానీ దాన్ని క్యాన్సర్‌గా మారిపోద్దంటాడు. నీకేదో ఒక పెద్ద కణితుందనంటాడు. లేతే నష్టమైపోతావంటాడు. ఒక 2, 3 నెలల్లో చచ్చిపోతావంటాడు. ఏదో హృదయం అనే భాగంలో అయితే ఛాతీలో ఏదో కొంచెం నొప్పొస్తా ఉంటే హార్ట్ అటాక్ అంటాడు. చూడు నువ్వు చచ్చిపోతావు ఇక నువ్వు. ఇక నీ యాక్సిడెంట్ అవ్వబోతుందంటాడు. అట్లాగా ఎన్నో మాటలు ఆ యొక్క ఆ యొక్క ఇవన్నీ కూడా కల్పితాలన్నమాట. ఇవన్నీ కూడా అబద్ధపు కల్పితాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. సాతాను యొక్క ప్లాన్స్ అన్నమాట. అవి నీ జీవితాన్ని నష్టపరచడానికి, నీ కుటుంబాన్ని నష్టపరచడానికి ఎక్కడో ఇబ్బంది జరుగుతది. ఆ ఇబ్బందిని పెద్దది చేస్తా ఉంటాడన్నమాట. ఏదో చిన్న గొడవను పెట్టుకొని ఎప్పుడో 3 నెలల ముందు జరిగిన గొడవ దాని మనసులోనే మళ్ళీ మాట్లాడుతూ అక్కడే ఒక బొంగరంలాగా తిరుగుతూ చివరికి అదే సమస్యను పెద్దగా చూపిస్తూ ఇక చివరికేంటంటే ఆ కుటుంబాన్ని నష్టపరచటమే. ఇంక ఇదే పననమాట. ఇంక వేరే పని లేదు. ఎందుకంటే దొంగ వచ్చినప్పుడు దొంగ వస్తాడంట.
తప్పకుండా వస్తాడంట. అది ప్రతి విశ్వాసి జీవితంలో, వాళ్ళ కుటుంబంలో నష్టపరచడానికి వస్తాడంట. పిల్లల్ని, ఆ యొక్క భర్తని, భార్యని వేరుపరచడానికి, ఆ యొక్క ఆ యొక్క పిల్లల్ని మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరుపరచటం, మరి భర్త, భార్యని వేరుపరచటం, ఎడబాటుగా ఉంచటం, ఒంటరితనంగా పెట్టటం, అటు పెళ్లి చేసుకున్నామే గాని చివరికి ఒంటరి వాళ్ళుగానే జీవించటం, అటు ఇటు వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎప్పుడూ ఒంటరితనంలోనే ఉండటం. అలాగా ఒక ఎడబాటులో ఉంటే గనక చివరికి వాళ్ళిద్దరూ కలిసి దేవుని పరిచర్య చేయలేరు. వాళ్ళిద్దరూ కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయలేరు. ఒకవేళ ఇద్దరు కలిస్తే గనక, ఇద్దరు ఒకటిగా ఉంటే గనక, ఐక్యతగా ఉంటే గనక, ఒక మనసు కలిగి ముందుకెళ్తే గనక, దేవుని రాజ్యం వాళ్ళల్లో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే దేవుని ప్రభుత్వం అన్నమాట. అంటే దేవుని రాజ్యం అనంటే దేవుని ప్రభుత్వము. దేవుని యొక్క ఆయన యొక్క ఏలుబాటు, లేకపోతే ఆయన యొక్క ఏలుబడి, ఆయన యొక్క ఆయన యొక్క అధికారము, ఆయన మాటే అక్కడ పనిచేస్తూ ఉంటది. ఆయన ఆశీర్వాదము, ఆయన సమాధానము, ఆయన ఆనందము, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి అటువంటి ఆత్మీయ జీవితం, అటువంటి అటువంటి ఆత్మీయ మరి కుటుంబ జీవితం అన్నది వాళ్ళు అనుభవించకూడదు, వాళ్ళు చూడకూడదు, వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. వాళ్ళు ఎలా ఉండాలి? వేరుగానే ఉండాలి. అసలు భర్త, భార్యల మధ్యలో ఐక్యతే ఉండకూడదు. వాళ్ళిద్దరు కలిసి ఒక అరగంట కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేని పరిస్థితి అనమాట ఈ రోజున. కానీ ఇద్దరు విశ్వాసులే మళ్ళీ. మరి ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు సంఘానికి వెళ్తూ ఉంటారు. కానీ ఎడబాటుగా ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఒక సమాధానం ఉండదు. ఎందుకు అనంటే అంతా కూడా మనలో సత్యం అనేది నిర్మాణము చేయబడలేదు. మనం సంఘాలకు వెళ్తున్నాం, వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మనము అక్కడక్కడ మనం ఏదో ప్రభువు యొక్క మాటలు మనం చదువుకుంటా ఉంటాం గానీ, సత్యం అన్నది మనలో నిర్మాణము చేయబడితేనే గాని హల్లెలూయా. సో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగితేనే గాని నీ యొక్క నీ యొక్క స్వతంత్రపు జీవితం అన్నది నువ్వు మళ్ళీ చూడలేవు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎదగటం అనంటే యేసు ప్రభువును నువ్వు ఎంతగా తెలుసుకుంటూ ఉంటావో అప్పుడే నీ ఆత్మీయ జీవితం కూడా ఎదుగుతూ ఉంటది. అయితే సత్యములో నిర్మాణము చేయబడాలి అన్నది ఒక ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకనంటే ఒక ఇల్లు మంచి పునాదుల మీద కట్టబడింది అనుకోండి, ఇక ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే పెద్దగా ఊగదు. ఆ ఇక ఊగని పరిస్థితి అనమాట. అంటే పడిపోని పరిస్థితి అనమాట. అంటే దేవుని యొక్క వాక్యం మీద కూడా మన యొక్క జీవితం అలా కట్టబడితేనే గాని, దేవునిలో మన జీవితము అలాగా నిలకడగా ఉంటేనే గాని, ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు ఊగకుండా ఉంటాయి. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నా సరే, మనము నిలకడగా ఒక ఒక నిశ్చయపూర్వమైన జీవితంగా, ఊగని జీవితంగా ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా.
అయితే ఈ సత్యం అన్నది ఎలాగా నిర్మాణం చేయబడదు? ఒక విశ్వాసి జీవితంలో ఈ సత్యం అన్నది ఎలాగా నిర్మాణము చేయబడుతది? మనం అదే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం ఎఫెసీయులు 6:14లో. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, సత్యం అన్నది నీ జీవితంలో భాగమైపోవాలంట. దట్టి కట్టుకొని అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు నీ బెల్ట్ నువ్వు తొడుక్కుంటా ఉంటావు. నువ్వు షర్ట్ పెట్ నువ్వు షర్ట్ వేసుకున్నావు, నువ్వు ప్యాంట్ వేసుకున్నావు. అయితే షర్ట్, ప్యాంట్ అనేది ఊరికే ఏదో ఆ బయట ఉండకుండా ఇన్షర్ట్ చేసుకుంటావు నువ్వు. ఇన్షర్ట్ చేసుకుంటే బెల్ట్ కట్టుకుంటావు. బెల్ట్ నీది. బెల్ట్ ఎవరిదో కాదు. బెల్ట్ నీది. అది నీ పర్సనల్ అది. అది నీది వ్యక్తిపరమైన అది నీ పర్సనల్ బెల్ట్ అది. నీ బెల్ట్ నువ్వు కట్టుకుంటావు. ఇంకోళ్ళ బెల్ట్ వాళ్ళు కట్టుకుంటా ఉంటారు. అంటే బెల్ట్ కట్టుకునేది అది నీ పని. ఆమేన్. హల్లెలూయా. అంటే సత్యాన్ని తెలియపరిచేది దేవుడైతే, ఆ సత్యం అన్నది నీ జీవితంలో భాగం అవ్వాలి అనే ఒక నిర్ణయం నీదే. ఆమేన్. హల్లెలూయా. అందుకనే సంఘంలో కూడా మనం మన పాస్టర్ గారి యొక్క నోటి ద్వారా మనం ఏదైతే మనం వింటున్నామో, అంటే దైవజనుల నోట్ల ద్వారా మనం ఏదైతే మనం వింటున్నామో, ఇప్పుడు మీరు కూడా నా నా నోటి ద్వారా ఏదైతే వింటున్నారో, ఇది మీకు కేవలం ఒక నాలెడ్జ్ లాగా మాత్రమే ఉంటది. ఇది మీరు కేవలం ఒక తెలుసుకునే వాళ్ళంగా ఉంటారు అంతే. కానీ ఈ సత్యాలు అన్నవి నీ జీవితంలో భాగం అవ్వాలి అనంటే, అది నీవు ఒక ఒక నిర్ణయం తీసుకొని, ప్రభువా, నాకు ఈ సత్యం అన్నది నా జీవితంలో భాగమైపోవాలి ప్రభువా అని ఏదైతే ఏ ఏ నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటావో, లేకపోతే ఎంత లోతుగా ఆ యొక్క నిర్ణయం తీసుకుంటావో, అంతగా నీ జీవితంలో అది భాగమైపోద్ది. ఆమేన్. హల్లెలూయా. సత్యమును దట్టి కట్టుకొని, ఈ పని మనమే చేయాలన్నమాట. ఈ పని దేవుడు చేయడు. సత్యాన్ని దట్టి కట్టుకొని అనే పని అనే పని మనం చేయాలి. అంటే మన నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మన యొక్క స్వచిత్తం మీద ఆధారపడి ఉంది. మీరు సాయంకాలం పూట నేను సినిమాకెళ్తున్నాను. అదెవరిది అదెవరిది నిర్ణయం? అదెవరిదో కాదు. ఆ నిర్ణయం నీదే. అలాగే సత్యాన్ని వింటున్న నీవు ఈ సత్యం అన్నది యేసు ప్రభు ఎవరు అన్నది నేను తెలుసుకుంటున్న సత్యం అన్నది నా జీవితంలో భాగం అవ్వాలి. అది నా జీవితంలో ఒకటైపోవాలి. అంటే నా ఆలోచనలో దేవుని వాక్యం ఉండాలి. నా నోటి ద్వారా మాట్లాడే మాటలో దేవుని వాక్యం ఉండాలి. నా యొక్క నా యొక్క వ్యవహారంలో దేవుని వాక్యం అనేది కనబడుతూ ఉండాలి. అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆ నిర్ణయాత్మకంగా నువ్వు ముందుకు వెళ్ళడానికి నీలో ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ సత్యం అన్నది మనలో నిర్మాణము ఎలా చేయబడతది? ఒక ఇల్లు కట్టాలనుకోండి. ముందు మనం ఒక మూలరాయిని పెడతాం. తర్వాత ఒక పునాది కడతాం. తర్వాత పిల్లర్‌లేస్తాం. గోడలు కడతాం. ఆ గోడ కడుతూ ఉన్నప్పుడే కిటికీలు పెడతాం. ఒక డోర్‌లు పెడుతూ ఉంటాం. దాని తర్వాత స్లాబేస్తాం. స్లాబేసిన తర్వాత ప్లాస్టరింగ్ చేస్తాం. చూడండి, ఒక్కొక్కటి అమర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సత్యము గూడా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు గూడా మీరు వింటూ మీరు స్వీకరిస్తూ మీ యొక్క జీవితంలో అది భాగమవుతూ ఉంటుంటే, మీరు సత్యములో నిర్మాణము చేయబడుతూ ఉంటారు. అంటే క్రీస్తులో మీ యొక్క ఆత్మీయ జీవితం అన్నది నిర్మాణము చేయబడుతూ ఉంటే, అటువంటి మీ యొక్క అంతరంగ జీవితంలోనంట దేవుని దేవుని ఆత్మ నివాసము చేస్తూ ఉంటదంట. ఆమేన్. హల్లెలూయా. గాడ్స్ గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఓన్లీ విజిట్ యూ, బట్ హి ఈస్ గోయింగ్ టు హాబిటేట్ యూ. అంటే దేవుడేదో ఒకరోజు వచ్చి ఏదో నీతో మాట్లాడి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా, దేవుడు నీతోనే, మీతో పాటు మీ మధ్యలో నివసించే దేవుడుగా ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ప్రభు మాట్లాడితేనే మన జీవితాలు ఎలా ఉంటే, మన జీవితాల్లో సమాధానము, ఆనందం, ఒక్కసారి నువ్వు మాట్లాడావయ్యా, ఒక వాగ్దానం ఇచ్చావయ్యా, వాగ్దానం నెరవేర్చావయ్యా అంటే మనం ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటాం. అదే సాక్ష్యాన్ని 10 సార్లు చెప్తూ ఉంటాం మనం. ఇక దేవుడు మాట్లాడి మన జీవితంలో కార్యం చేసిన సాక్ష్యం 10 సార్లు మాట్లాడుకుంటూ ఉంటే, అసలు దేవుడే మనలో ఉంటూ ఉంటే ఎప్పుడు గూడా, దేవుడే మనతో పాటు మన మధ్యలో ఎప్పుడు ఉంటూ ఉంటే, మన జీవితాలు ఏం గావాలి? మన కుటుంబాలు ఏం గావాలి? ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. యావత్తు చుట్టూ ఇంకా ఎన్ని పరిస్థితులు జరుగుతున్నా సరే, ఎంత విపరీతమైన విరోధకరమైన విషయాలు జరుగుతున్నా సరే, లోపల ఆనందాన్ని మట్టుకు ఎవ్వరు కూడా తీయలేరు. లోపల సమాధానం మట్టుకు అవి ఎవరు కూడా కదల్చలేరు. ఎవరు కూడా షేక్ చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. మరి అటువంటి ఆత్మీయ జీవితంగా దేవుడు మీ జీవితాల్ని, మా జీవితాన్ని, ప్రతి విశ్వాసి జీవితాల్ని కూడా మార్చాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా.
అయితే ఈ సత్యం అన్నది ఎలాగ నిర్మాణం చేయబడుతుంది? ఈ సత్యం అన్నది ఎలాగ నిర్మాణం చేయబడుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూద్దాం. 20 నుంచి 24. అయితే 20వ వచనంలో ఏం రాసిందంటే, అయితే మీరు యేసును గూర్చి విని, ఈ విషయం మనం ముందే మాట్లాడుకున్నాం. యేసును గూర్చి వింటమంటే ఈరోజు మీరు వింటున్నది యేసు ప్రభు యేసు ప్రభు ఎవరు అన్నది మీరు వింటూ ఉన్నారు. ఒకవేళ గనక మనం గనక ఒకవేళ మనలో దేవుని స్వరాన్ని మనం వినలేకుండా ఉన్నాము అని అంటే, లేకపోతే ఎప్పుడో మనం కొద్దిపాటి ఆ దేవుని యొక్క మర్మాలు మనకు వాక్యం చదువుతుంటే పెద్దగా అర్థం కాకపోవచ్చు. మనము మనం ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వచ్చాము. మనం ఇప్పుడే సంఘాలకు వెళ్తున్నాము అని అంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సహవాసము. సహవాసంలో మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ ఉంటాం. 21వ వచనం. ఆయన యందలి సత్యము ఉన్నది. ఎవరిలో సత్యం ఉందంటండి? ఎవరిలో కూడా లేదంట. నీలో లేదు, నాలో కూడా లేదు. నేను దైవజనుడినైనా నాలో కూడా ఉండదు సత్యం. ఎవరిలో లేదంట. ఈ లోకంలో ఎవ్వరిలో సత్యం లేదంట. ఎవరిలో ఉందంటే ఆయన యందలి సత్యం ఉన్నది. ఆయన యందలి అంటే క్రీస్తునందు మాత్రమే సత్యం ఉన్నది. నేను ఈ రోజున దేవుని మాటలు మాట్లాడుతున్నాను. దీనిలో సత్యం ఉంది గానీ, నేను కొంతసేపు తర్వాత ఒకవేళ నేను లోకపరంగా మాట్లాడితే దాని సత్యం ఉండదు. నేను మీతో మాట్లాడుతున్నాను. ఆత్మపరంగా నడుస్తూ ఉన్నాను. అందుకని నా నోటి ద్వారా సత్యం వస్తా ఉంటది. అయితే ఒకవేళ గనుక నేను శరీరపరంగా కొంచెం సేపు తర్వాత నేను గూడా మానవుడిని మీకులాగా నేనులాగా ఒక సాధారణమైన వ్యక్తిని. నేను గూడా ఒక సాధారణమైన ఒక శరీరపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నా నోటి నుంచి కూడా సత్యం రాదు. నా నోటి నుంచి కూడా అబద్ధం వస్తది. అంటే మన యొక్క ఆధారం అన్నది ఏ దైవజనుడు కాకూడదు. మన ఆధారం అన్నది ఎవరు కూడా కాకూడదు. మన ఆధారం కేవలము క్రీస్తే గావాలి. ఆమేన్. హల్లెలూయా! దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో వాడుకుంటాడు. ఈరోజు నన్ను వాడుకుంటున్నాడు. రేపొద్దున మిమ్మల్ని వాడుకుంటాడు. అంటే ఎలాగా? మనము ఆత్మలో నడుస్తున్న కొలది సత్యపూరితమైన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి ద్వారా అంటే ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే సత్యమే మాట్లాడటం, సత్యమే నో నోటి ద్వారా వస్తూ ఉంటది. అయితే మనము ఎప్పుడూ గూడా, మనం ఎప్పుడు గూడా సత్యములోనే ఉంటాము అన్నది అబద్ధమే. ఎందుకనంటే అది అసాధ్యం. అది దేవునికి మాత్రమే సాధ్యము. అంటే దేవునిలో మాత్రమే 100% అంటే 100% సత్యం అన్నది అది కేవలము దేవుని మీద మాత్రమే ఉంది. అది అంటే అంటే దేవునిలో మాత్రమే ఉంది. యేసులో యేసులో మాత్రమే ఉంది. అందుకని మన ఆధారం అన్నది ఒకవేళ నీకు సత్యం తెలుసుకోవాలా, నీకు విడుదల గావాలా, దేవుని మీద ఆధారపడుతూ ఉండు. ఆమేన్. హల్లెలూయా! ఏ మానవుని మీద ఆధారపడొద్దు. దేని మీద ఆధారపడొద్దు. మనకి రాజులు లేరు. మనకి రథాలు లేవు. మనకి రాణులు లేరు. మన ఈ లోకంలో ఏది మనం జేసుకోలేము. ఈ అంత విషయాలు అందరూ గూడా తాత్కాలికమే. ఈరోజు మీరు, నేను ఏ విషయమైనా సరే తాత్కాలికమే. దేవుడు మాత్రమే శాశ్వతము. ఆమేన్. హల్లెలూయా! శాశ్వతమైన వాటి మీద మాత్రమే మన యొక్క ఆధారం జేసుకోవాలి. దేవుని వాక్యము శాశ్వతము. హల్లెలూయా! స్వర్గం స్ స్వర్గం రు నూతనమవుతది. భూమి నూతనమవుతది. అంటే మారిపోతది. కానీ దేవుని వాక్యం మాత్రం మారిపోదు. ఆమేన్. హల్లెలూయా! దేవుని వాక్యం ఎప్పుడు గూడా శాశ్వతం. అదొక స్ దేవుని వాక్యం అనేది అది ఒక శాశ్వతమైనది. ఆమేన్. హల్లెలూయా! సో, మన యొక్క ఆధారం అన్నది క్రీస్తు మాత్రమే అవ్వాలి. సత్యం అన్నది క్రీస్తు యందలి మాత్రమే ఉన్నది. ఏ మానవుడు గూడా ఎవరు గూడా మీతో సత్యము చెప్పలేరు. ఎవరు గూడా సత్యము చెప్పలేరు. ఎక్కడ గూడా సత్యం అనేది లేదు. మీరెంత వెతికినా సరే సత్యం అనేది మీకు దొరకదు. యేసు ప్రభు ఎవరో వాక్యంలో మాత్రమే ఉన్నది. అందుకనే అతి ప్రాముఖ్యమైన పుస్తకము నీ జీవితంలో ఏదైనా ఉన్నది అనంటే అది బైబిల్ మాత్రమే. అతి ప్రాముఖ్యమైన సంబంధము ఈ లోకంలో ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం దేవునితో మాత్రమే. అతి ప్రాముఖ్యమైన మాటలు నువ్వెప్పుడైనా వినాలి అనంటే అది దేవుని మాటలే. ఈ రోజంతటిలో నీ యొక్క ప్రాధాన్యతలు నువ్వు మార్చుకుంటేనే గాని, నీకు సత్యం అంటే ఏంటో తెలియకుండా ఉంటది. అంటే, అంటే ప్రాధాన్యతలంటే, నీ సమయం నువ్వెక్కడిస్తున్నావు? నీ సమయం నువ్వు వాట్సాప్ స్టేటస్‌కి ఇస్తున్నావా? 3 గంటలు పడతా ఉంటాయి. ప్రతిరోజు చాలా మంది వ్యక్తుల జీవితంలో 3 గంటలైనా సరే వాళ్ళు మీడియా పరంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. 3 గంటలు. రోజంతా చూసుకుంటా ఉంటే 5 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అటు ఫేస్‌బుక్‌లో, అటు వాట్సాప్ స్టేటస్‌లో, అటు నువ్వు చూసుకుంటా ఉంటే గనక కనీసము రోజంతట్లో 3 గంటల సేపు నువ్వు ఒక మీడియాకి ఇస్తూనే ఉన్నావు.
అటు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ స్టేటస్ కానీ, యూట్యూబ్ కానీ, ఇంకా ఏదైనా ట్విట్టర్ కానీ, ఏదైనా సరే, ఏదైనా స్నాప్చాట్ కానీ, ఏదైనా సరే, ఒక 3 గంటలైనా 2 గంటలైనా ఇటుపక్క సీరియల్ కానీ, ఇటుపక్క ఏదైనా చూడటంలో కానీ, ఏదైనా సరే 1 గంట 2 గంటలు 3 గంటలు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఆ రోజులో 3 గంటలు గనక అటువైపు ఇవ్వకుండా నువ్వు దేవుని వైపు ఇస్తున్నావా అని అంటే నీ ప్రాధాన్యతల్లో మార్పు వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. నీకు అనిపిస్తా ఉందన్నమాట ఎన్ని చూసినా సరే ఏం మార్పులు రావు. మన జీవితంలో గాని, మన కుటుంబంలో గాని సత్యం అన్నది మనకు విడుదల తీసుకొస్తూ ఉంటది కాబట్టి ఇక మనకి ఎక్కడా కూడా సత్యం లేదు. దేవునిలో మనకు సత్యం ఉంది కాబట్టి అందుకే రాసున్నమాట. ఆయన యందలి సత్యము ఉన్నదంట. ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారే. చూడండి ఉపదేశాలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఉపదేశం అనంటే టీచింగ్. టీచింగ్ విల్ ఎస్టాబ్లిష్ యూ. ఉపదేశాలు అన్నవి నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తూ ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశారు? ఆయన శిష్యులకి ఉపదేశించారు. కొండ మీద ఉపదేశం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. కొండ మీద ఉపదేశం. కొండ మీద ఉపదేశం దేనికి అనంటే శిష్యుల్ని స్థిరపరచడానికి. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో నిలకడని తీసుకొని రావడానికి. ఆత్మీయ జీవితాన్ని నాటడానికి అంటే సత్యములో వాళ్ళని నిలకడగా ఉంచడానికి, వాళ్ళ జీవితాలు సత్యంలో నడిపించబడడానికి, వాళ్ళెక్కడ ఊగిపోకుండా, వాళ్ళెక్కడ పడిపోకుండా, వాళ్ళ విశ్వాస జీవితంలో వాళ్ళు వాళ్ళు తొణికిపోకుండా, బెనికిపోకుండా, వాళ్ళు వదిలేయకుండా, వాళ్ళు మళ్ళీ పాత జీవితాల్లోకి వెళ్ళిపోకుండా, వాళ్ళ జీవితాలను స్థిరపరచాలి అనంటే సత్యాన్ని వాళ్ళకి బోధించాలి. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ ఉపదేశాలు ఎక్కడ మనం వింటామనంటే మనము సంఘంలో వింటూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. మన వ్యక్తిపరమైన ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని మననం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఇట్లాంటి మీటింగ్స్ ద్వారా అంటే దేవుని దేవుని యొక్క దేవుని ద్వారా ఆహ్, స్థాపింపబడిన దైవజనుల ద్వారా ఆయన నియమించారు. సంఘంలో ఆయన యొక్క దైవజనులను నియమించారు. నియమించబడిన దైవజనుల నోళ్ళ నుంచి ఆయన మాట్లాడుచు ఉన్న ఆ యొక్క మాటల ద్వారా మనకు సత్యం అంటే ఏంటో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ బోధలు మనం వింటూ ఉంటుంటే, ఆ ఉపదేశాల్లో గనక మనము ఆ ఉపదేశాల్ని మనం స్వీకరిస్తూ, మనం వింటూ, స్వీకరిస్తూ, మనం అర్థం చేసుకుంటూ, ప్రభా ఈ ఉపదేశంలో నా జీవితం కూడా నిర్మాణం చేయబడాలి. అయా ప్రభా స్థిరపరచబడాలి అనే ఒక ఉద్దేశం నీకుంటే గనక, నిర్ణయం నీకుంటే గనక, చూడండి మీరంట క్రీస్తు ఎవరో, ఆయన జీవితం ఏంటేంటో, ఆయన జీవితం ఏమిటో, ఆ సత్యం అంటే ఏమిటో, ఆ సత్యమైన మార్గం ఏమిటో మీరు నేర్చుకునే వారంగా ఉంటారంట. ఆమెను అదే విషయం మాట్లాడుచున్నారు. మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు. ఆమేన్ హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతుంది? నేర్చుకున్నవారు కారు అంటున్నారు. అంటే ఏమిటి అంటే, మనము లోకానుసారంగా ఉండేవాళ్ళంగా ఉండకూడదంట. మనం ఎలా ఉన్నామంట? మనల్ని వేరుపరిచారంట. అర్థం అదే అన్నమాట. మనల్ని వేరుపరిచారంట. ఇక అంతకుముందు నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావో, అలాగా జీవించేవాడివిగా ఉండకూడదంట. నువ్వు అలాగా నేర్చుకోలేదు ఇప్పుడు. నువ్వు ఈ రోజుల్లో నువ్వు సంఘానికొస్తూ ఉన్నావు. నువ్వు నువ్వు ప్రభువు మాటలు వింటూ ఉన్నావు. అయితే ప్రభువులో ఎదగాలని నువ్వు ముందుకెళ్తూ ఉన్నావు. అయితే నీ జీవితము ఇంకా పాత జీవితంగా ఉండకూడదంట. ఆమేన్ హల్లెలూయా. అలా ఉండకూడదంట. మనము సు ఎందుకంటే మన సత్యం మనం వింటూ ఉన్నాం. మనము మనము క్రీస్తునందు సత్యములో మనం ఎదుగుతూ ఉన్నాం. ఆయన ఉపదేశాలు మనం వింటూ ఉన్నాం. ఆయన ఉపదేశంలో మన జీవితాలు స్థిరపరచబడుతూ ఉన్నాయి. అయితే నీవు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళేవాడుగా ఉండకూడదు. అంటే బ్యాక్ స్లైడర్‌గా ఉండకూడదు. నువ్వు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళేవాడుగా ఉండకూడదు. మనం ఎందుకెళ్తూ ఉంటాం? ఎందుకెళ్తూ ఉంటామంటే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య ఒక రోజు, 2 రోజులు కాదు 3 నెలల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక అనుకుంటా ఉంటాం అన్నమాట. దేవుడు మన జీవితాన్ని వదిలేసాడా? లేదా దేవుడు ఏదో నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా కార్యం చేశానా? ఏదో ఒక ఆలోచన మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండి, మనం మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట. ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలకు ఉత్తరం ఈ రోజు లేకపోయినా, దేవుడు సజీవుడు గనక ఆయన ఉత్తరాలనిచ్చే దేవుడాయన. ఆయన మీద మనం విశ్వాసం అనేది మనం పెడుతూనే ఉందాం. అబ్రహాము మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక పిల్లోడి కోసం దేవుని దగ్గర అడుగుతూ ఉంటే, దేవుడు ఆయన సమయంలో ఆయన కార్యం చేశాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయి. కానీ ఆయన సమయంలో నెరవేరుతా ఉంటాయి. అయితే ఈ విషయం ఏందంటే, మీరు అలాగ క్రీస్తుని నేర్చుకున్న వారు కారంట. అంటే మనం నేర్చుకుంటూ ఉండాలి. మనము క్రీస్తులో మనం నిలకడమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ఒక ఒక స్థిరత్వము అన్నది మనలో చూస్తూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు జీవితాన్ని వదిలిపెట్టాం మనం. మళ్ళీ దానిలోకి వెళ్ళకూడదంట. ఆమేన్ హల్లెలూయా. అదే విషయాన్ని ముందు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు 4:22లో మనం చూస్తూ ఉన్నాం. కావున
మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఆమేన్, హల్లెలూయా. అదే మునుపటి ప్రవర్తన అంటే మునుపటి జీవితం గురించి మాట్లాడుతున్న మాటలు అన్నమాట. మునుపటి జీవితము అది ఎలా ఉందంటే ప్రాచీన స్వభావముతో ఉన్న జీవితం. అంటే అంటే ఏంటండి? ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? ప్రాచీన స్వభావము అనంటే పాత స్వభావము. ఆమేన్, హల్లెలూయా. ప్రాచీన స్వభావము 22వ వచనం మనం చూస్తా ఉన్నాం. ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అనంటే పాత స్వభావము. ఈ పాత స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆదాము నుంచి వచ్చిన స్వభావము. ఆదాము నుంచి వచ్చిన స్వభావము. అయితే ఈ యొక్క ప్రాచీన పాత స్వభావము ఏం జరిగింది అనంటే, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి. రోమీయులు 6:6 చూడండి. అక్కడ ఏం రాస్తుందో. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, చూసారా? ప్రాచీన అంటే పాత స్వభావము, పాపపు స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాచీన స్వభావాన్ని మీరు ఎంతగా మార్చుకుందాం అనుకున్నా మీరు మార్చుకోలేరు. అందుకనే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 40 దినాలు నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను. 30 దినాలు నేను ఏమి తినకుండా ఉంటాను. లేతే నేను ఆ పని చేయను, ఈ పని చేయను. నాలో ఉన్న స్వభావం మారిపోవాలి, నేను మారిపోవాలి. అంటే అంత లోతైన మాటలు మాట్లాడరులేండి. అయితే అంతే నా యొక్క స్వభావం మారిపోవాలని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకపోయినా, నేను మారాలి, నేను మారాలి. 30 దినాలు ఇలా ఉంటాను, 40 దినాలు అలా ఉంటాను. ఏమి తినను, ఈ పని చేయను, ఆ పని చేయను అని చాలా ఒక నిష్టగా ఉంటారు. అయితే 40 దినాల తర్వాత మళ్ళీ అదే స్వభావం. మళ్ళీ అదే స్వభావం. ఎలాగైతే కుక్క తోకని మనం ఎలాగైతే నిటారు చేయలేమో అంటే స్ట్రెయిట్ చేయలేమో, అలాగే మానవుడు కూడా వాళ్ళ యొక్క నీ యొక్క స్వభావం గాని, నా యొక్క స్వభావం గాని, ఎవ్వరి స్వభావాలు గాని మన పాత రోత పాపపు ప్రాచీన స్వభావాల్ని మనం మార్చుకోలేము. అది అసాధ్యం అది. అదొక అసాధ్యమైన కార్యం అది. కానీ మానవుడు అనుకుంటా ఉంటాడు. నా జీవితాన్ని నేను మార్చుకోగలను అంటాడు. నా స్వభావాన్ని నేను మార్చుకోగలను అంటాడు. అబద్ధం అది. చివరికి అతనే ఓడిపోతాడు. అతనే అలసిపోతాడు. మళ్ళీ మోకాళ్ళ మీదకే వచ్చి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా సరే నువ్వు గాని, నేను గాని ప్రతి మోకాళ్ళు వంగాల్సిందే దేవుని సన్నిధిలో. అయితే విషయం ఏందంటే సత్యం ఏంటంటే ఈ ప్రాచీన స్వభావము మార్పు చెందాలి అంటే గనక ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అదేమిటి అనంటే అదేమిటి అనంటే ఈ ప్రాచీన స్వభావం అన్నది అంటే పాపపు స్వభావం అన్నది ఆదాము ద్వారా మనకి ఇయ్యబడిన లేతే మనకొచ్చిన ఈ యొక్క పాత స్వభావం అన్నది శిలువ మీద చనిపోయిందంట. శిలువ మీద అది అది సిలువబడిందంట. యేసు ప్రభు శరీరంలోనే ఆయన చనిపోయినప్పుడు మన పాత స్వభావము కూడా చనిపోయిందంట. మరణంలోకి తీసుకువెళ్ళబడిందంట. ఆమేన్, హల్లెలూయా. మనము గూడా మన యొక్క పాత స్వభావం అన్నది యేసు ప్రభుతో పాటు మరణించింది, 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 మరణించింది. నేను ఆయనలో ఉన్నాను. ఆయన నన్ను నన్ను ఆయనలో ఉంచుకొని ఎంతగా ప్రేమించాడు చూడండి. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఎవరు ఇలాగా ప్రేమించరు. ఎవ్వరు గూడా ప్రేమించరు. ఆయన ఎంత గొప్పగా ప్రేమించాడో చూడండి. మనల్ని ఆయనలో పెట్టుకొని, మన పాపాల్ని ఆయన మీద వేసుకొని, మన ప్రాచీన స్వభావాల్ని గూడా ఆయనలో ఆయన ఆయన యొక్క మరణంలో అయన్నీ కూడా తీసివేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇది సత్యము. ఇది సత్యము. అయితే ఇది మీరు నమ్మినట్లయితే మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని మీ యొక్క ప్రభువుగా మీరు స్వీకరించారో, మీరు యేసు ప్రభుని మీ యొక్క రక్షకునిగా మీరు స్వీకరించారో, మరి మీరు ఆయనతో పాటు మరణించారని మీరు నమ్మారు. ఆయనతో పాటు పాతిపెట్టబడ్డారని మీరు నమ్మారు. ఆయనతో పాటు లేపబడ్డారు. యేసుతో పాటు లేపబడ్డారు అని మీరు నమ్మారు. అదే బాప్తిజము. ఆమేన్, హల్లెలూయా. అదే నీటి బాప్తిజం యొక్క సాదృశ్యత. మరి నీటి బాప్తిజంలో మీరు నీళ్ళలో మునిగినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే నేను క్రీస్తుతో పాటు మరణించాను శిలువ మీద. క్రీస్తుతో పాటు నేను గూడా మరి పాతి పెట్టబడ్డాను. మరి క్రీస్తుతో పాటు నేను గూడా లేపబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. అదే అదే విశ్వాసము, అదే సత్యము. మనం అది విశ్వసించాము. అయితే మనం విశ్వాసములో మనము ముందుకు వెళ్ళి మనము నీటి బాప్తిజం మనం పొందుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే నీటి బాప్తిజంలో మనము నీళ్ళల్లో మనల్ని ముంచారు. అయితే బయటకు తీసినప్పుడు మనం ఇది నమ్మాం. మనం ఏం నమ్మామనంటే
క్రీస్తుతో పాటు మరణించాను, క్రీస్తుతో పాటు పాతిపెత్తబడ్డాను, మరి క్రీస్తుతో పాటు లేపబడ్డాను నేను. ఆమేన్, హల్లెలూయా. లేపబడినప్పుడు విషయం ఏమిటి అంటే, ఈ ప్రాచీన స్వభావం అన్నది నాలో నుంచి ఇక లేదు. ఇక నాలో నుంచి తీసివేయబడింది. నాలో నుంచి తీసివేయబడింది. నేను క్రీస్తుతో పాటు నేను నేను మరణించినప్పుడే నా పాత స్వభావం కూడా మరణించింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇది ప్రాముఖ్యం అనంటే, అపవాది మీద నువ్వు ఎదిరించాలన్నా, అపవాదిని ఎదిరించాలన్నా, అపవాది మీద నీ జయం పొందుకోవాలన్నా, నీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలన్నా, నీకిచ్చిన పరిచర్యలో హ్మ్, నువ్వు ముందుకెళ్ళాలన్నా, నీవు జయ జీవితాన్ని జీవించాలన్నా, పాపాన్ని చేసేవాడివిగా ఉంటే గనక ఎప్పుడు ఓడిపోయేవాడివిగానే ఉంటావు. పాపాన్ని చేస్తూ ఉండు, చివరికి అపవాది చేత ఎప్పుడు కూడా ఓడించబడుతూనే ఉంటావు. ఎందుకనంటే ఎక్కడైతే పాపం జరుగుతదో అక్కడ ద్వారం తెరవబడుతూ ఉంది. ఎక్కడైతే పాపం జరుగుతుందో అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు జీవిస్తే ద్వారం నువ్వే తెరుస్తున్నావు. అపవాది నీలోకి రావడానికి, నీ జీవితంలోకి రావడానికి, నీ కుటుంబం మీదకి రావడానికి, నీ కుటుంబంలోకి రావడానికి నువ్వు దొంగను నువ్వే వెల్కమ్ చేస్తున్నావు నువ్వు. చివరికి ఆ దొంగ ఏం చేస్తాడంటే నిన్ను నిన్ను దొంగిలించి నీ జీవితాన్ని నష్టపరిచి హతమార్చిగానే వెళ్తాడు. అంటే విషయం ఏంటంటే పాపపు స్వభావం మీద జయము లేదు అనంటే నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు సత్యంలోకి రాలేవు. మనం ఇందాక చూసాం కదా, హెబెలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలంట. అదెలా విడిచిపెడతాం మనం? మన పాపపు స్వభావం అన్నది చనిపోయిందని నమ్మితేనే గాని మనకు పాపం మీద జయం లేదు. ఒకవేళ స్వభావం గనక అలానే ఉంది, ఉంది, ఉంది అనుకుంటూ ఉంటే, మనకు ఆ పాపపు స్వభావంలో నుంచే మనం పాపం చేస్తూ ఉంటాం. ఈ రోజున చిన్న పిల్లోడికి నువ్వు గాని, నేను గాని, లేకపోతే మీరు గాని, నేను గాని అబద్ధం ఆడరా బాబు అని చెప్పాల్సిన అవసరం లా. అరే నువ్వు ఆహ్, బాబు నువ్వు కోప్పడు నువ్వు నువ్వు అబద్ధం ఆడరా అనంటే అబద్ధం నువ్వు ఆడరా అంటే ఆడుతూ ఉంటాడు. అబద్ధం ఆడొద్దు అంటే కూడా అబద్ధం చెప్తూనే ఉంటాడు. అబద్ధం చెప్తూనే ఉంటాడు. ఎందుకు అనంటే పాపపు స్వభావం. ఆ బాబులో పాపపు స్వభావం ఉంది. మీలో ఉంది, నాలో ఉంది. ప్రతి వ్యక్తిలో ఉందండి. ప్రతి వ్యక్తిలో ఉంది. మనం పుట్టింది కూడా పాపములోనే. ఇది మనం కీర్తనలు 51 అధ్యాయం మనం చూస్తాం. మనం మనం పుట్టింది కూడా పాపములోనే. మన యొక్క మన యొక్క జననము పాపము ద్వారా. ఆ యొక్క పాపపు బీజం అన్నది మనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే ఈ పాపపు జీవితాన్ని హతమార్చాలి అంటే, నష్టపరచాలి అంటే గనక అది అంటే ఏందంటే పాపం మీద మనకి జయము మనం పొందుకోవాలి అంటే, ఈ పాపపు స్వభావం అన్నది క్రీస్తుతో పాటు శిలువ మీద అది సిలువేయబడింది. అది అది మరణంలోకి తీసుకువెళ్ళబడింది అనే ఒక సత్యాన్ని మట్టుకు మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్మినట్లయితే అందుకని మీరేం చేశారు? మీరు నమ్మి నేటి బాప్తిజం మీరు తీసుకున్నారు. అయితే బాప్తిజం తీసుకున్న తర్వాత గూడా మళ్ళీ మనం ఈ పాపపు స్వభావంలో గాని, ఈ పాపపు జీవితంలో గాని మనము నడుస్తూ ఉండొచ్చు. అయితే మనము సిలువలో ఉన్న ఈ యొక్క గొప్ప మర్మము అంటే ఏంటంటే సిలువ మర్మాలు, శిలువ మీద యేసు ప్రభు చేసిన ఆయన యొక్క ఆ యొక్క బలిదానంలో ఉన్న మర్మాల్ని మనం ప్రతి రోజు గూడా, ప్రతి నిత్యము గూడా ఉపయోగంలోకి తీసుకువస్తూ ఉంటే, అంటే ఈ సత్యం అన్నది మనలో అది ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటే, మనం పాపం మీద జయమే. ఆమేన్, హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అది అసలు ఉదాహరణ చెప్తున్నాను. నేనొక విషయం చూస్తున్నాననుకోండి. నేను ఎవరినో చూస్తున్నాను. లేకపోతే ఒక అందమైన అమ్మాయినే చూస్తున్నాను నేను. అయితే నా మనసులో ఒక ఆలోచనొస్తది. ఈ అందం ఈ అమ్మాయి చాలా బావుంది గదా! అనుకుంటా. నేను గనక రెండోసారి చూస్తున్నాననుకోండి. నేను ఒకసారి మూడోసారి చూస్తున్నాననుకోండి. అది పాపమే అది. అయితే ఒకసారి చూసినప్పుడు నా మనసులో ఆలోచన వస్తది. చాలా అందమైన అమ్మాయిగా ఉంది అని అనిపిస్తది. కానీ వెంటనే దేవుని వాక్యాన్ని నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం జేస్తారు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆ యొక్క మర్మం నాకు తెలుసు గాబట్టి ఆ ఆ వాక్యం ఉపయోగంలోకి రావాలని నాలో ఒక నిర్ణయం ఉంది కాబట్టి, మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి, "నాన్నా, నా కుమారుడా, నీలో ఈ పాపపు స్వభావం అన్నది ఇక లేదు. అది క్రీస్తులో శిలువ మీద మరణించింది. నువ్వు పాపం చేయలేవు నా కుమారుడా. నువ్వు నా సంబంధివి. నువ్వు నా మార్గంలో ఉన్న నా కుమారుడివి" అని మాటలు దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క మాటలు నాకు నా ఆత్మలో వినిపింపబడుతూ ఉంటే, అవునేసయ్యా,
అవునయ్యా పరిశుద్ధాత్మదేవ, నేను మళ్ళీ ఈ యొక్క స్త్రీని నేను చూడలేను. అయ్యా, ఈ స్త్రీ కూడా ఈ స్త్రీ కూడా ఎవరు ప్రభువా? ఈ స్త్రీ కూడా ప్రభువా, ఈ స్త్రీ అయితే నాయనా, నా యొక్క నా యొక్క ఒక కుమార్తె కదా ప్రభా, మీ కుమార్తె, మరి నాకు కూడా కుమార్తె కదా. అయ్యా, ఒకవేళ కనుక నా వయసు కొంచెం చిన్నగా ఉందనుకోండి, అయితే ఈ యొక్క స్త్రీ కూడా నా చెల్లె కదా. ఆమేన్, హల్లెలూయా. అంటే మన యొక్క ఆలోచనలో ఒక మార్పు అనేది వస్తూ ఉంటది. ఎప్పుడు అనంటే దేవుని వాక్యాన్ని మనం ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటుంటే మన జీవితంలో కూడా మార్పు అనేది వస్తూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అయితే అటువంటి మరి ఆత్మీయ జీవితాలుగా చిన్న చిన్నగా సత్యములో నిర్మాణము చేయబడుతూ ఉంటే దేవుని సన్నిధిని మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా మా మధ్యలో ఉన్న దేవా, మాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా ఆత్మీయ జీవితాల్ని ప్రభువా మీరు స్థిరపరచాలి అన్నది మీ యొక్క చిత్తమై ఉన్నది. మా జీవితాలు ప్రభువా ఒక ఇల్లు వలె కొండ మీద కట్టబడుతూ ఉండాలి. కొండ మీద కట్టబడే ఇల్లుగా ఉండాలి ప్రభువా. హల్లెలూయా రాజా. ఇసుక మీద కట్టబడే జీవితాలుగా ఉండకూడదు. ప్రభువా, ఒకరోజు బావుంటాం, రెండో రోజు బాగోం. ఒకరోజు ఎంతో సంతోషంగా ఉంటాం, రెండో రోజు నిరాశగా ఉంటూ ఉంటాం. ఒకరోజు సమాధానంగా ఉంటాం, రెండో రోజు అసమాధానంగా ఉంటాం. ఒకరోజు ఇద్దరం బావుంటాం, రెండో రోజు ఇద్దరు ప్రభా ఎడబాటు అనేది మా ఇంట్లో చూస్తూ ఉంటాం. ప్రభా, ఇటువంటి ప్రభా నైనా ఒక అస్థిరకరమైన ప్రభా, ఒక నిలకడ లేని ఆత్మీయ జీవితాలు మాకొద్దు ప్రభువా. అందుకని మా జీవితాల్లో ఒక స్వతంత్రత, విడుదల ప్రభా, ఒక సమాధానపు జీవితము లేకుండా ఉంది నాయన. యేసయ్యా, మాకు ఉపదేశాలు అవసరంగా ఉన్నాయి. మాకు సత్యమైన బోధలు మేము వింటూ ఉండాలి. సత్యమైన మార్గంలో మేము నడుస్తూ ఉండాలి ప్రభువా. నేను నా కుటుంబము యావత్తు కూడా మీ సేవ చేయాలి ప్రభువా. మీ యొక్క రాజ్య విస్తరణలో ప్రభా మమ్మల్ని కూడా వాడుకోండి యేసయ్యా. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు మా వెనికిడిలో అది ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా దీవించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు యొక్క మాటల్లో నుంచి ఒక వాగ్దానం మీకు ఇవ్వాలని నేను ఆశపడుచు ఉన్నాను. బైబిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ వాక్య భాగానికి అనుగుణంగా ప్రభు మీ జీవితంలో నిన్న ఆయన, మన బైబిల్‌లో మనం చూసినట్లయితే నిన్న ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు బైబిల్‌లో మనం చూసామో. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలంట ఈ రోజు గూడా నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. నిన్న అంటే, అంటే ఏంటంటే నిన్నని కాదు. అంటే నిన్న అంటే అంతకుముందు యావత్తు సంవత్సరాల్లో ఈ భూమి మీద దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం మన బైబిల్‌లో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఎంతో మందిని దేవుడు విడుదల చేశాడు. అద్భుతాలు చేశాడు. వాళ్ళ జీవితాల్ని మార్చాడు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించాడు. ఎన్నో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. అయితే అదే దేవుడంట ఈ రోజు కూడా నీ జీవితానికి, నా జీవితానికి, నా కుటుంబానికి, నీ కుటుంబానికి కూడా దేవుడై ఉన్నాడు. అదే దేవుడు అంత గొప్ప కార్యాలు, అంతకంటే గొప్ప కార్యాలు గూడా మన కోసం, మన జీవితాల్ని మార్చటం కోసం చేయగలడంట. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు నమ్మినట్లయితే ఈరోజు ఈ వాగ్దానం, నిన్న గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అయితే మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన వాగ్దానాలన్నవి సత్యమే. ఆయన చెప్పిన మాటలు సత్యమే. నా జీవితాన్ని, కుటుంబాన్ని మార్చే దేవుడు ఆయనయ్యే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. స్వస్థతలు వస్తాయి తప్పకుండా. నన్ను స్వస్థపరచు దేవుడు యెహోవానే. ఆమేన్, హల్లెలూయా. నాకు విడుదల ఇస్తాడు. నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మాత్రమే కాదంట, రేపు గూడా అంటే ప్రతి దినము గూడా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మన జీవితాలు రోజు రోజుకి మారుతూ ఉంటాయి. ఉదయం పూట 6ంటికి చూస్తాం అన్నమాట సూర్యుడిని. ఎంత వెలుగుగా ఉంటాడో కదా! కానీ మధ్యాహ్నం పూట చూడు ఇంకా వెలుగుగా ఉంటాడు. అంటే వెలుగు పెరుగుతా ఉంది. అలాగే దేవుని యొక్క కార్యాలు గూడా
ప్రతి రోజు కూడా మన జీవితంలో పెరుగుతూనే ఉంటాయి గానీ, అవి ఎప్పుడు కూడా తరగవు. ఆమేన్. హల్లెలూయా! మహిమలో నుంచి మహిమలోకే తీసుకువెళ్తాడు గానీ దేవుడు నిన్ను కిందకి ఏదో ఒక, ఒక శాపగ్రస్తమైన జీవితంలోకో లేతే ఇంకా బాధాకరమైన జీవితంలోకి తీసుకువెళ్ళడు. ఇంకా ఎన్ని దినాలు బాధలనుకునే కంటే కూడా, ఈరోజు బాధల్ని నా జీవితంలో నుంచి దేవుడు దూరపరుస్తాడు. నా జీవితాల్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. ఇక మార్పులనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వెంతగా ప్రభువుని నమ్ముతూ ఉంటావో, ఎంతగా ప్రభు మీద ఆధారపడుతూ ఉంటావో, సత్యములో నీ జీవితం ఎంతగా నిర్మాణం చేయబడుతూ ఉంటదో, అపవాది మీద ఎంతగా జయం పొందుకుంటూ ఉంటావో, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటావో, అంతగా ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుతావు. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో తప్పకుండా చూస్తావు. ఆమేన్. హల్లెలూయా! ఈ వాక్య భాగానికి అనుగుణంగా ఈ యొక్క వాగ్దానము యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారే దేవుడు గాదు. మార్పు చెందే దేవుడు గాదు. ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. నిశ్చలంగా ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమ నీ పట్ల ఒక నిర్ణయాత్మకంగా ఉంది. ఆయన చిత్తము నిన్నెప్పుడు గూడా ప్రేమించాలని. ఒకవేళ నువ్వు ప్రేమను అనుభవిస్తున్నావా లేదా అనేది కాదు గానీ, ఆయన ప్రేమ నీ పట్ల ఎప్పుడు ఉంటూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా! సో, కాబట్టి ఆహ్, నిశ్చలంగా ఉండు. నిర్ణయాత్మకంగా దేవునితో నీ సంబంధంలో ఇంకా ఎదుగుతూ ఉండు. దేవుని యొక్క వాగ్దానాల్ని, దేవుని యొక్క మాటలు నీ జీవితంలో నెరవేర్పులోకి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా! ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా! ఇంకా ఏదైనా సరే మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే గనక వాయిస్ మెసేజ్ ద్వారా తప్పకుండా పంపించండి. మీకోసం మేము ప్రార్థన చేసేవాళ్ళంగా ఉంటాం. మీరు చూడొచ్చు, మీరు చాట్ బాక్స్‌లో 755 8833 755 అనే ఒక నంబర్‌కి మీరు మీ యొక్క మీ యొక్క మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలని మీరు వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్‌లో మీకు వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మేము మళ్ళీ వాటిని విని మళ్ళీ మీకు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళంగా ఉంటాం. అయితే జీసస్ సేవ్స్ ప్రేయర్ టవర్‌లో మీరు గూడా మరి పార్ట్నర్స్ అవుదాం అనుకుంటే తప్పకుండా పార్ట్నర్స్ అవ్వండి. మరి మీరు గూడా మీ యొక్క మీరు మీ యొక్క కుటుంబాల యొక్క విషయాలు మరి మీరు మాకు షేర్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీ యొక్క బాధలు, ఇబ్బందులు మీరు తప్పకుండా షేర్ చేయొచ్చు. మీ యొక్క ఫ్యామిలీ ఫోటోని మాకు పంపించండి. ఎందుకంటే ఇక్కడ మేమేదైతే గనక ఒక ఫైల్ చేస్తూ ఉన్నామో, ఆ ఫైల్‌లో మేము ప్రతిరోజు ఒక ఫ్యామిలీ ఫోటోని మేము అక్కడ ఆహ్, అక్కడ అంటించుకొని మీ యొక్క మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మేము రాసుకొని అయితే ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఫార్మ్‌లో మీ యొక్క విషయాలు రాసుకొని మీ మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలన్నది మాలో దేవుడు పెట్టిన భారమై ఉంది. సో, కాబట్టి మరి మీరు గూడా ఒకవేళ గనక మరి జీసస్ సేవ్స్ ప్రేయర్ టవర్‌లో మరి మీరు గూడా ఒక పార్ట్నర్స్‌గా మరి అవుదాం అనుకుంటే గనక మీరు కూడా జాయిన్ అవ్వండి. మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మాకిస్తూ ఉంటే మేము గూడా మీతో పాటు మీరు దేవునితో అతి సమీపంగా, అతి సన్నిహితంగా సంబంధంలోకి మరి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి మీరు. అయితే మీ యొక్క మీ యొక్క ఇరుకు ఇబ్బందుల్లో మేము గూడా పాలుపందులై, మేము గూడా మేము గూడా జ జతపడి మీ యొక్క ఇబ్బందుల్లో నుంచి మీరు బయటికి రావడానికి సో, దేవుడు మాట్లాడుతున్న మాటలు మీతో గూడా మేము మాట్లాడే వారంగా ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా! ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రభు మెండుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా! అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.